చెప్పాడు శివుడు, నేను నీకు కొడుకుగా పుడతాను. అనంతరం ఆయన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన భార్య శుచిశ్వతి గర్భవతి అయ్యింది. ధగ ధగ వెలిగిపోతున్న కొడుకు పుట్టాడు. విశ్వానరుడి కొడుకు గనక వైశ్వానరుడు అన్నారు ఆయన. అందుకే అగ్నికి వైశ్వానరుడు అని పేరు. ఎందుకని? ఈ వైశ్వానరుడు ఎప్పుడు మనలోనే ఉంటాడండి. ఆయన ఇంకొక విశేషం చెప్పరా, శివుడు ఆ రూపంలో పుట్టాడు, కానీ కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో, నేనే వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణాపాన సమాయుక్తుండై అందరి శరీరాల్లో ఉండి 4 రకాల ఆహారాలు, భక్ష్య భోజ్య తోష్య లేహ్యాలని ఆహారాలని పచామి జీర్ణం చేస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఆ ఇద్దరే అగ్ని. ఇంకా శివకేశవులు భేదంతో కొట్టుకు తెస్తారు మూర్ఖులు. ఈ విధంగా వైశ్వానరుడు పుట్టుకొచ్చాడు. కొంచెం కొంచెం పెరుగుతున్నాడు. ఆయన మంచి సుందరాకారుడు అయ్యాడు. ఆయనకు ఉపనయనం చేశారు. ఆ సమయంలో ఒక రోజున అక్కడికి నారద మహర్షి వచ్చాడు. నారదుడు రాగానే, మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుందో చెప్పండి అన్నాడు విశ్వానరుడు. నారదుడు ఆయన శరీరం అంతా చూసి, అబ్బబ్బా అన్నీ బాగున్నాయి, కానీ ఒక్క కవళికల్లో కొద్దిగా తేడా ఉన్నది, అందువల్ల ఈతడికి 12వ ఏట వజ్రాయుధం వల్ల గండం ఉన్నది. ఈయనకు చిన్న గండం ఉంది, ఒకటే ఒక చిన్న దోషం. అందువల్ల ఇతడికి 12వ ఏట వజ్రం దెబ్బ తగిలే ఒక యోగం ఉంది, గండం ఉందని చెప్పి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇక ఈవిడ ఏడుస్తూ కూర్చుంది. తండ్రి గారికి బాధ కలిగింది. అప్పుడు కుర్రాడే ధైర్యం తెచ్చుకుని, ఎందుకన్నా ఏడుస్తారు, పోయే కాలం వస్తే ఏడిస్తే పోకుండా ఉంటామా, మృత్యువు వస్తే అందులోంచి ఎలా బయటపడాలో ప్రయత్నించాలి. ఒకవేళ బయటపడకపోతే పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఏం చేస్తాం. నాకు ఒక నమ్మకం ఉన్నది, శివుడు ఉన్నాడు, ఎంతో మందిని కాపాడినవాడు, నన్ను రక్షించకుండా ఉంటాడా అని పలికి మహావేగంగా వాడిని ఓదార్చి కాశీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శివలింగం దగ్గర కూర్చొని రోజు అభిషేకం చేసేవాడు. ప్రతిదినము ప్రొద్దుట లేవటం, గంగానదీ స్నానం చేయటం, కాస్త నీళ్లు పట్టుకురావటం, శివుడి మీద అభిషేకం చేయటం. ఆ తర్వాత వాళ్ళు తనకి ఏమి తోస్తే వాటితోటి భక్తితో పూజించేవాడు. ఇలా ఉండగా ఒక రోజున ఇంద్రుడు భూలోకానికి వచ్చాడు. కాశీ రాగానే కుర్రాడు కనబడ్డాడు. నేను సమస్త లోకాలకు అధిపతిని, తూర్పు దిక్కుకు అధిపతిని, నన్ను పూజించక శివుడికి పూజ చేస్తున్నాడు వీడు. ఎవడైనా ముందు నన్ను పూజించాలి, నా వరాలు పొందాలి, శివుడిని నేను పూజించాలి. ఇంద్రుడికి ఎందుకో అహంకారం వచ్చింది. కుర్రాడా, ఆ శివలింగాన్ని వదిలి, శివుడు ఎప్పుడో కనపడతాడో కనపడ్డావు, కానీ నేను నీకు కనపడ్డాను, ఏం వరాలు కావాలో నన్ను కోరుకో, వరం ఇస్తానన్నాడు. కానీ ఈ కుర్రాడు ఏమన్నాడు, నాకు శివభక్తి తప్ప ఇంకెవడి భక్తి అక్కర్లా, నువ్వెవడు మధ్యలో వరాలు ఇవ్వడానికి, శివుడు కనపడితే ఆయన్ని అడుగుతాను, నాకు అక్కర్లేదన్నాడు. జాతక ప్రభావం ఎక్కడికి పోతుంది? ఇదిగో వజ్రాయుధం, ఏమనుకుంటున్నావో, శివుణ్ణి వదిలి శివలింగాన్ని పూజించడం అని నా కాళ్ళు పట్టుకో అంటే, శివుణ్ణి పూజించేవాడు శివారాధన మధ్యలో విడిచిపెట్టి ఇతరుల కాళ్ళు ఎలా పట్టుకుంటాడు, నేను పట్టుకోను పో అన్నాడు ఆయన. దాంతో ఆయన వజ్రం విసిరాడు. భయంకరమైన అగ్నిజ్వాలలతో దంభోడి మీదకు వస్తూ ఉంటే ఆయనకి బాధ కలుగుతోంది శరీరానికి. అయినప్పటికీ కూడా కుర్రాడు గట్టిగా శివలింగాన్ని పట్టుకుని, ఈశ్వర రక్షించు రక్షించు అన్నాడు ఆయన. వెంటనే శివుడి శివలింగంలోంచి బయటకు వచ్చి వజ్రాయుధాన్ని టక్కని చేతో పట్టుకుని, ఏమి అందరా, ఈ అహంకారం నువ్వు ఎప్పటి నుంచి పొందుతున్నావు? పూర్వం యముడు మార్కండేయుడి మీద పాశం విసిరి సోదిలోకి లేకుండా పోయాడు. నీకు కూడా పదవి విడిచిపెట్టి నాశనం పొందాలనే కోరిక ఉన్నదా? మళ్ళీ ఎప్పుడైనా నా భక్తుల మీదకి వజ్రాయుధం ప్రయోగించావో శూలంతో ఒక్క పోటు పొడుస్తాను ఏమనుకుంటావు అనగానే ఇంద్రుడు వణికిపోయి, బాబు నీ భక్తుడనే విషయం మర్చిపోయానండి, కళ్ళు తెరిపించి నాకు కనువిప్పు చేశావు, నీకు దేవుడికి ఓ దండం నాయనా అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు ఆయన చేత్తో నిమిరి, ఇంద్రా ఇలారా, నీవు ఏ భక్తుడి మీదకి వజ్రం విడిచిపెట్టావో ఆ భక్తుడిని అగ్ని అనే పేరుతో దిక్పాలకుని చేస్తున్నాను. ఈ రోజు నుంచి దక్షిణమునకు తూర్పునకు మధ్యలో ఉన్నటువంటి విదిక్కుకి ఇతని పేరు మీదుగా ఆగ్నేయమని పేరు పెడుతున్నాను. ఆ దిక్పాలకుడు ఇతడు కూడా మీ దిక్పాలకుల్లో ఒకడు, తీసుకో ఇతను అన్నట్ట.
ఇంద్రుడికి భోజనం పెట్టేవాడు అయ్యాడు. ఎందుకని? ఇంద్రుడికి భోజనం అగ్ని ద్వారా రావాలి. ఆ అగ్ని ఈయనయ్యాడు. ఈ విధంగా చివరికి ఆయన అగ్నిగా మారాడు. చూసి అగ్ని కాశీలో ఆనాడు మరణగండం నుంచి బయటపడడానికి ప్రతిష్ఠించిన లింగం ఉందే అగ్నీశ్వర లింగం అని పిలువబడుతుంది. అగ్నీశ్వరుణ్ణి ఆరాధిస్తే అపమృత్యు భయం ఉండదు, ఇంటికి ఒంటికి కూడా అగ్ని భయం ఉండదు. అగ్నికి పూజ చెయ్యండి. శాస్త్రాలు అలా చెప్పాయి, పురాణాల్లో చెప్పారు అగ్నీశ్వరుని పూజించాలి అంటూ ఉండగా అక్కడ నుంచి ఇంకొంచెం ముదిగలేక అక్కడ నైరుతి లోకం కనపడింది.